ప్రభుత్వానికి సమస్య తెలిసిన వెంటనే రిటైల్ షాప్ నెంబర్ 103. మెయిన్ ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపింగ్ కట్టింది కాదు, ఆర్కిటెక్చర్ సరిగా లేదు వల్ల రోడ్డు మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు కావాలని కంపెనీ షాపులు పెట్టుకొని రోడ్డు మీద ఎన్నో ఎందుకు ఓనర్ కడుతూ ఎవరు అమ్ముకోవాలని ఉండదు. కానీ ఆర్కిటెక్చర్ బాగాలేనందువల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఒక శాంతిపై పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే జనార్దన్ గారిని కోవడం అయినది. సార్ మేము కూరగాయల మార్కెట్ లో పాత మార్కెట్ నుంచి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు సాధించాలని ప్రతి ఒక్కరికి షాపులకి షాపులు అరేంజ్మెంట్ చేశారు. కొంతమంది పాల్గొన్నాము. షాపులు లేవడానికి అటెండ్ చెట్లు ఇటు చెట్లు ఇచ్చారు సార్. మాకందరికి ఆధారం కనుక మేమందరూ రోడ్డు మీద వచ్చి మామూలుగా షాపులు పెట్టుకున్నాం. ఆ రోజు ఈ 50 సంవత్సరాల నుంచి తర్వాత 2019లో ఒడిగా అన్ని ఖాళీలు కట్టేస్తాం సార్. ఈ 2020 నుంచి మేము ఖాళీలో మున్సిపల్ ఆఫీస్ లో అప్పుడు తెచ్చిన ప్రకారం చేసి మాకు షాపులు పెట్టారంటే వాయిదా వేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు ఎక్కువ కథమని అంటే ఎక్కువ అయితే కథని ముఖ్య చేసేది ఒకేసారి షాపులు తీయాల్సి వస్తుంది. బయట వ్యాపారస్తులకి రిపేర్ వ్యాపారస్తులకి అయితే షాపులు కావాల్సిన డబ్బులు చాలా బయట అనుకున్నాయి సార్. ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు రావడం వల్ల కూర్చొని డబ్బులు కట్టలేకపోతున్నాము. ముందుగా డబ్బులు దగ్గర బయట డబ్బులు చాలా అయిపోయినాయి సార్. నెక్స్ట్ వచ్చి వాళ్ళు కూడా బయట పెట్టుకు పెడితేనే అందులో షాపు పెట్టి పెడితేనే వాళ్ళు కూడా మా షాపులు డబ్బులు కట్టవచ్చు సార్. అంతగా మళ్ళీ ఈ షాపులో అందరూ ఒక షాపు కూర్చోబెట్టి ఆకుకూరలు మన కూరగాయలందరికీ కూర్చోబెట్టి ఆకుకూరలు చేస్తే మనకి వ్యాపారం బాగా జరిగింది సార్. మన వ్యాపారాలంటే మీరు 10 సంవత్సరాల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. చాలా సంతోషం. ఒక సమస్య ఏంటంటే మన శాసనసభ్యులు వారు వచ్చి ప్రజల నుంచి వ్యాపారం గురించి కూర్చొని వాళ్ళ సమస్యలు విని దానికి ఒక సమస్య పరిష్కారం తండ్రి దానికి వచ్చినటువంటి మన గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి అభివృద్ధి తెలియజేస్తున్నారు సార్. మొదటిది మార్కెట్ సంబంధించి 20 సంవత్సరాల క్రితం మార్కెట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. వాస్తవంగా మార్కెట్ కోసం జరిగింది. ఆ తర్వాత మున్సిపాలిటీ హ్యాండ్ చేస్తారు. మున్సిపాలిటీ హ్యాండ్ చేసి 15 సంవత్సరాల పైన అవుతుంది. అందులో వచ్చి మున్సిపల్ ఈ హోల్సేల్ షాపులు షాపులు రోజువారీ వచ్చి తీసుకొచ్చి అమ్ముకునేటటువంటి వాళ్ళు అలా ఫ్రూట్స్ వాళ్ళు ఆ తర్వాత మటన్ చికెన్ ఫిష్ రకరకాల వాళ్ళ ఒకే చోట చేయడం అనేది జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు అనే ఉద్దేశంతో అక్కడ వచ్చేసి షాపు అధికారితోనే ఒక చిన్న బండి పెట్టుకొని అక్కడ అమ్ముకున్న పరిస్థితి వచ్చింది. షాప్ కి 50 రూపాయలు మేము అడ్డగడుతున్నాము. ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగలేదు. సొంత డబ్బులు పెట్టుకున్నారు, ఎంతో నేర్చుకున్నారు, వ్యాపారం చేస్తున్నారు. అక్కడ జరగకపోతుంటే రోడ్డు దగ్గరికి వచ్చేసి చిన్న బండి పెట్టుకొని అక్కడ జోలి సేవించడం వస్తున్నది. అందువల్ల ఈ మార్కెట్ లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మ్యారిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొకంటే షాప్స్ ఇచ్చాము, షాప్ వాళ్ళకి వాళ్ళు అనుకూలమైనటువంటి పద్ధతిలో మ్యారిఫికేషన్ చేయాలి. రెండోది ఇప్పుడు షాప్ కి వేయకుండా రోజుగారికి అనుకునే వాళ్ళు ఒక 8 నుంచి 10 దాకా ఉన్నారు. ఆ విషయం బట్టి ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మార్కెట్ ప్రోసెస్ లో వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండో విషయం షాపులకు సంబంధించిన బటాగా ఉండే తెలిసాము. మీరు 4 చెప్తున్నారు నాకు 1,00,00,000 రూపాయలు బటాయి కూడా మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు. సరే కారణాలు వచ్చి వాటిని చెల్లించలేకపోయాము. ఎందుకంటే కరోనా టైం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వాటన్నిటికి ఇచ్చా మేము చెల్లించలేదు.
ఇప్పుడు మేము చూడలేము వడ్డీ చేయండి సార్ అని చెప్పేసి మేము సొంతంగా దృష్టి తీసుకెళ్ళాము. అలాగే అధికారులు మాట్లాడారు, చూడాలని ఇవ్వాలని చెప్పేసి ఉన్నారు. అందుకని కనీసం సరే ఆ వడ్డీని వెంటనే వారికి అందరికి అందరి తరపున అభినందనలు. అలాగే అనాది నుంచి తరతరాల నుంచి ముఖ్యంగా కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆకుకూరలు కాయగూరలు పండించి వాళ్ళ జీవనంగా పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారికి తెలుసు. అలాగే ఇక్కడ 80% మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయి కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు. తెల్లవారి ఎక్కువగా లేవటం అత్తరీతిని వెళ్ళేటువంటిది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాలలాగే ఉంటుంది, విశాలంగా ఉండదు. మన ఒంగోలులో కూడా అట్లుంటేనే నడుస్తుంది. అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు, చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు, మన వీధులు పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కలివిడిగానే ఉండాలి. వాళ్ళకి పెద్ద విభేదం ఏమీ లేదు. వాళ్ళు శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రైతుల విషయం కూడా మీరు దూరదృష్టితో పరిశీలించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కట్టేటట్లుగా తగు ఏర్పాట్లు చేస్తే ఇప్పటికీ 1 వారం నుంచి చిన్న చిన్న గంపలు నెత్తిన పెట్టుకొని పట్టుపరుచుకొని కింద కూర్చొని అమ్మేటువంటి వాళ్ళు కొనేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా రోడ్డుని ఉంచేసి ఒక సైడ్గా వాళ్ళని యథావిధిగా ఏదైనా నడిపిస్తే ఏదైనా ఆల్టర్నేటివ్ వచ్చేంత లోపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా, మీరు కొనుగోలు దానికి కూడా ఇబ్బంది లేకుండా ఒక ఏర్పాట్లు చేస్తే మీకు గౌరవంగా మంచి పేరు వస్తుంది. వాళ్ళు స్థిరంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది, గుర్తుపెట్టుకోవాలి కూడాను. అట్లా దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది. అట్లే మన కమిషనర్ గారు వాళ్ళ పేర్లన్నీ గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇవ్వడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళకి గుర్తింపవలసినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు మన దాదాపు సంవత్సరానికి చిన్న వ్యాపారులు, గంపలు తెచ్చినటువంటి వ్యాపారులు పట్టు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మార్కెటింగ్ చోదరి కొంతమంది కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ మార్కెట్ అనేది చాలా ఎట్లంటే అట్లా ఇష్టంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనాలు నదికి రావాలన్నా, కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా ఒక మార్గం చూపించకపోవడం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉండాలని కూడా అర్థమవుతుంది. దానికి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ ఒక ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒకసారి ఇచ్చి మీ ఇంకా షాపులు అనేవి అన్ని కూడా ఒకసారి చూపించి ఆకుకూర కానివ్వండి, రిటైల్ షాప్ కానివ్వండి, మీ అందరినీ ఒకసారి ఇచ్చి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సంఘాలు ఉండే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒకసారి మీకు నష్టపడకుండా చూస్తారు. అప్పుడు మన మార్కెట్ కూడా స్థిరంగా చాలా అందంగా కూడా ముందుకు చాలా 3 దఫాలుగా కట్టమన్నాడు. ఫస్ట్ టైం 1 లక్ష రూపాయలు కట్టమన్నాడు, రెండో టైంగా కట్టుకోమన్నాడు. కానీ మనోడు కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. కట్టడానికి కొంతకాలం టైం కావాలి. బయట కొట్లు ఎత్తేసిన వల్ల మనం కట్టలేకపోతున్నాము. దాన్ని పరిష్కారం చేయాలి. మొత్తం ఒకేసారి పెట్టి ప్రవేశిస్తూ ఒక్కడే కాకుండా ఉద్యోగుల్లో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధి ప్రతి ఒక్కరూ పాల్పడే విధంగా పూర్తి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆయన బాటం నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న కమిటీ గారికి, కార్పొరేటర్ గారికి, మన ఇతర నాయకులకు వచ్చిన తెలిసిందే ఇంత వాల్యూ కూడా చాలా ఉంది. ఇందాక మన రోజుల్లో 12 రోడ్లు అనమాట, పక్కనే 12 రోడ్లో సుమారు 30 లక్షలు కాకుండా 50,000 ఉంటుంది కాంగ్రెస్ 30,000. కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రేటుకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో కోరుతున్నాం. ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఈ షాపులు మనం మెయింటైన్ చేసి లోపల టైం సుమారు 10 సంవత్సరాలు పడుతుంది.
మొత్తం తీస్తా అంత అభివృద్ధికి పూర్తిస్తారు. గతంలో మా వ్యాపారస్తులు పెట్టి వచ్చేవాళ్ళు అందరూ అదే పెట్టి వ్యాపారం పద్ధతి చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారు. అదేవిధంగా మీరు కూడా అందరికీ సమస్యలు ఉంటాయి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి. ఇంత అర్థం ఉన్నా కూడా వచ్చే వాళ్ళు భయపడిన మార్కెట్ రావాలి. కొన్ని చోట్ల ముందు వ్యాపారస్తులు లాక్కుంటున్నారు, వ్యాపారం లాభం లేదు పక్కన బాధపడుతున్నారు. షాపులు తీసుకున్న వాళ్ళు సబ్లూస్కి ఇచ్చి ప్రతి నెల రెంట్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర, కానీ మున్సిపాలిటీ కట్టట్లేదు, కార్పొరేషన్. అవి కూడా ట్రేస్ అవుట్ చేయండి. మనం ఒక్కళ్ళే సమస్యలు కాకుండా అందరూ కలిసి అట్లా తీసుకునే వాళ్ళు ఏంటి, వాళ్ళ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, హోల్సేల్ ఏం చేయాలా, రిటైల్ ఏం చేయాలా, ఇక్కడ స్థలంలో ఏ విధంగా డీల్ చేయాలా, అందరూ కలిసి కానీ మీరందరూ కూడా సహకరిస్తే ఎమ్మెల్యే గారు కొంత రైతులు అంటున్నారు. ఎందుకంటే స్టేట్ కూడా ఒక జీవో వచ్చింది, లోకల్ రీచింగ్ వాల్యూ ప్రకారం మీకు వాల్యూ అనేది పైనుంచి వస్తుంది మొత్తం. దాని ప్రకారం మన కమిటీ తప్పదు ఉంటుంది. ఇతర అమౌంట్ కట్టకపోతే రెంట్, దానికి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. మొత్తం ఎకనామిక్ మున్సిపాలిటీ హాస్టల్లో ఎవరు ఏం తీసుకున్నా కూడా అది ఉంటుంది. దాన్ని పరిష్కరించాలంటే మన ఎమ్మెల్యే గారు దాని మీద కృషి చేసి మాట్లాడి పిల్లలకి ఏమైనా అడ్మిషన్ తేవడం లేదా ఇక్కడ ఏం చేయాలా అనే విధంగా కూడా పరిష్కార మార్గం చాలా కొంచెం కష్టమైన కూడా మీ అందరూ కూడా వాళ్ళు సాధన గ్రహించారు కాబట్టి మీరు కూడా 3 సార్లు కలిసారు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించాలనే చాలా మంది విమర్శిస్తున్నారు. కొన్ని పత్రికల్లో కొంతమంది బయట చిన్న వ్యాపారులు ఇబ్బంది పెడతారని మీరు ఆలోచించండి. మనందరం బాగుంటే మన 10 మంది బాగుంటే 90 మంది బాగుంటారు. అంటే మన 10 మందిగా బాగున్నట్లాగా 100 మంది కలిసి కానీ దీన్ని బ్రహ్మాండంగా సెట్ చేసుకుంటే మీటర్లో మీ పిల్లలు కానీ మన అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెబుతూ అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారి చేత మార్కెట్ బాగా విధంగా ఒక అప్పుడు మీద కాంప్లెక్స్ తయారు చేసుకోండి, అంతా బాగుంటుంది. ఎవరు కూడా మీ దాంట్లో ఏం పెట్టాలో ఇబ్బంది పెట్టాలో కూడా ఎవరు పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. అందరూ కూడా ప్లాన్ ప్రకారం పోండి, సబ్సిడీ తీసుకోవడానికి కూడా కనిపెట్టి కమిటీ గారికి తీసుకొస్తారు. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరంటే గిఫ్ట్ కూడా వినవద్దు, ఎవరి సమస్యల్లో కూడా కమిటీ గారికి మన ఎమ్మెల్యే గారికి పరిస్థితి కోసం కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మన శ్రీనివాస్ సిఐటియు నాయకులు వెంకట్రావు గారు, మన కొత్తపట్నం సర్పంచ్ గారు, అదేవిధంగా ఏఐటియుసి నాయకులు సుబ్బారెడ్డి గారు, రామయ్య గారు, మన శైలజ కార్పొరేటర్ గారు, మన డిప్యూటీ మేయర్ రుజి గారు, ఇంకా పెద్దలంతా కూడా మాట్లాడారు. ఈరోజు ముందుగా ఒకటైతే నేను చెప్తున్నా, ఇలాగ మనోళ్ళు మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు. ఇది పార్టీకి సంబంధం కాదు. ఎలక్షన్ టైము 2 నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి, పార్టీ అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి, అప్పుడు ఓటు అడగాలి, అవన్నీ చేయాలి. అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఒప్పుకోవడం ఏం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయం కోసం కాదు, ఇది వ్యవస్థ బాగుపడాలి. దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదేవిధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మేమంతా కూడా చూసాం. మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్తపట్నం వాళ్ళు కాయగూరలు, అదేవిధంగా పూలు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు. మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది, అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్. అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్, దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్ని కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బల్ల మీద పెట్టుకోవడం, బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం, లోపల వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేది మనకి ఎక్కువ చెప్తున్నా మనకి ఇబ్బందులు. అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఓ పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం, మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు. దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా, అందరికి ఉపయోగం ఉండేటట్టుగా, రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం దానికి షెల్టర్ కాదు, మీరేదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని అలా తరికలు పెట్టుకున్నదే కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్, ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లు అన్ని ఎట్లంటే అట్లా
ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు. దాన్ని కూడా మనం ప్లాంటింగ్ తీసుకొచ్చి వాతావరణం నీటిగా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్ని దొరుకుతుంది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసామంటే మార్కెట్ కూడా బాగుంటది, మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి, మీరు బాగుండాలనేది మా ఉద్దేశం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చి కష్టపడి ఈ రోజు 100-200 సంపాదించేవాళ్ళు. కాకపోతే దానికి ఒక సిస్టము, దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలించాలి. అదేవిధంగా వాళ్ళ రెంట్ తగ్గించాలి అని కూడా చెప్తా ఉన్నారు. రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉంటాయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు. స్క్వేర్ ఫీట్కి ఎంత అయిందని అది మన చేతుల్లో ఉన్నాయి కాదు. దాంతోపాటు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము మేము. ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి, ఇబ్బంది రాకూడదు, దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో 2 నిమిషాలు ఇక్కడికి పోతే 5 రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతా ఉన్నాం. ఈ రోజు 3 పూట్ల పెడుతున్నారు. పొద్దున పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, సాయంత్రం పెడుతున్నారు. మీరు కొత్తపట్నంలో 6ంటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు ఇదివరకు ఏమ్మా తెచ్చుకునే వాళ్ళ వాళ్ళు ఇక్కడే పెట్టించాము. కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది, అది బడ్జెట్ భాగంగా అవన్నీ వస్తాయి. అదే నేను ఇదివరకు చూసాం మనం. ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట అదివరకు 20 రూపాయలకు మంచి భోజనం వచ్చేది. ఎక్కడ గారు ఇప్పుడు ఎంత భోజనం ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? అనుకుంటే తగ్గిగా ఉన్నామా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వ్యవస్థ పెరుగుతుంది, మన వయసులు పెరుగుతా ఉన్నాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతా ఉంది. కాబట్టి అన్ని పెరుగుతున్నాయి. దాని రూల్స్, దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అది వరకు 500 రూపాయలు తీసుకెళ్తే బస్తా వచ్చాయి కూరగాయలు, ఈ రోజు అన్నీ వస్తున్నాయి. శ్రీనివాస్ గారు ఆదాయాలు వస్తేనే వ్యాపారాలు చేస్తారు. ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి. వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది వచ్చేసి మన సుబ్బారెడ్డి ఇందాక చెప్పారు, కోవిడ్ లో ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గరికి నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను, స్టేట్ అంతా కూడా కోవిడ్ లో టైంలో ఎక్కడ కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా. నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకి ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాను. అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను. ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అది తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు, నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు. ఆ కోవిడ్ టైంలో 1 year ఉంది, 1 year లో ఎంత వీళ్ళకి వచ్చింది అనేది కూడా అది కూడా చూస్తాం. చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది కూడా ఇస్తాను ఆయనకి. సరే తగ్గించండి అంటే దాన్ని తగ్గించేస్తాం. ఇంకోటి రెండోది ఏంటి అంటే 5 సంవత్సరాలు 14-19 దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 0 లెవెల్ ఎవరు కూడా అంతా పద్ధతిగా 1వ తారీఖు అవగానే రెంట్లు కట్టుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఈ 5 సంవత్సరాలు కట్ల, ఈ 5 సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి వడ్డీల మీద వడ్డీలు అయ్యి ఈరోజు ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. దానివల్ల ఈరోజు దగ్గర 12 కోట్లు బకాయి. ఏం చేద్దాం? ఇప్పుడు మనకేమో వసతులు కావాలి. మన వాళ్ళు చేయటానికి ఇప్పుడు మీకు ఒక షెడ్ ఏదో ఒకటి వేయాలి, మీరు కూర్చొని చేయడానికి మీకు నీట్గా ఒక ఫ్యాను, ఒక లైటు అన్నీ చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి. మనం ట్యాక్సులు కట్టకుండా, షాపులు గీయకుండా, ఏం గీయకుండా 12 కోట్లు బకాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోండి. మాకు ఒకరి మీద అనేది కాదు, వ్యాపారాలు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆస్తికి మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది, ఒక్కోడికి 10 లక్షలు అయింది, 15 లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి మీరు కూడా మేము అందుకనే 3 ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీరు కట్టండి. ఫస్ట్ కొంత కట్టండి, తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి. అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టాము అని చెప్పి ఇంకొక 6 నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ 6 నెలలు వడ్డీలు పడుతుంది. ఇది నేను చేసే కాదు, శ్రీనివాసరావు గారు నేను చెప్పేది నేను చెప్పేది అంటే 5 ఏళ్ళు కట్ల, 5 ఏళ్ళు మన దగ్గర ఇంత బాకీ
దాన్ని మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి కట్టండి, అనవసరమైన అంతా తెలుసు కదా. ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే కూడా ఇదే మార్కెట్, ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్. అందుకని ఇప్పుడు మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కానీ దానికి కొంచెం టైం తీసుకోండి. టైం అంటే మళ్ళా దానికి కూడా పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి దానికి. ఎందుకంటే సింగిల్ సెటిల్మెంట్ చేసి సెటిల్మెంట్ చేయడానికి అది మంది కాదు, అది మన చేతి కాదు. ఆన్లైన్ లో పెరుగుతా ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. చాలా లేదు, 5,25,00,000 ఉంది వాళ్ళ వరకే. తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి 4,82,00,000 ఉంది. 129 షాపులు ఉంటాయి. ఫిష్ మార్కెట్ 40 లక్షలు ఉంది. ఫ్లవర్ షాపులు వచ్చేసి 12 లక్షలు ఉంది. ఫ్రూట్ షాపులు వచ్చేసి 14 లక్షలు ఉంది. సౌత్ సైడ్ వచ్చేసి 12 లక్షలు. ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇదిగో మాకు ఈ ఇబ్బంది ఉందండి, మాకు ఈ ఫెసిలిటీ వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్ల మేము వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి, మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపించడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం. మన కమిషనర్ గారు ఉన్నారు, మన కార్పొరేటర్లు ఉన్నారు, ఏడే ఉంటాం. మీకు ఎట్లా కావాలి, ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే దాని ప్రకారంగా చేద్దాం. మీరు వ్యాపారాలు బాగా చేసుకోవాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అదే ప్రకారంగా ఇబ్బందులు పడకూడదు. మనకు వచ్చే ఆదాయంతో మనకి రెంట్ ఏం కడుతున్నామా, ప్రభుత్వానికి ఏం చెల్లించాలా చెల్లించుకుంటా మీరు వ్యాపారం చేయండి. అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా మీరు ఒక లెటర్ ఇచ్చారు. దాంట్లో కూడా నైట్ దొంగలు పడుతున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. దీని అన్ని కూడా కొన్ని స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ఖచ్చితంగా మనకి సెక్యూరిటీని కూడా ఒక ఇద్దరిని పెట్టేటట్టుగా సెక్యూరిటీ కూడా పెడదాం. వాళ్ళు నైట్ ఉండేటట్టుగా, ఒకళ్ళు డే టైం ఉండేటట్టుగా పెట్టుకొని ఎక్కడా కూడా మన దొంగతనాలు జరగకుండా ఆ గేట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏం చేసుకున్నా కూడా మీకోసం మీ అందరూ బాగుండాలనే ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు తొందరలోనే దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ఫ్లవర్స్ ది, ఒక ఏరియాలో వెజిటేబుల్స్ ఈ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరూ కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్తో సహా మీకు ఐడెంటిటీ కార్డు కూడా మనం ఇస్తాము. అది కూడా ఆ షాప్ నెంబర్తో ఐడెంటిటీ కార్డుతో మీరు అంతా కూడా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా బాగుండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం.